ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్ లెర్నింగ్ ఛానల్. మీరు ఇంతకుముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ కామెంట్స్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏదైనా కొత్త వీడియోలు కావాలన్నా, ఏదైనా సలహాలు సజెషన్స్ కావాలన్నా నా వంతు నాకు తెలిసినంత వరకు మీకు జిఎస్ లెర్నింగ్ ఛానల్ నుంచి టెక్నాలజీ సంబంధించినవి, ఎడ్యుకేషన్ సంబంధించినవి మాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ గో టు టుడే టాపిక్. ఈ వీడియోలో మనం బ్లాగర్ క్రియేట్ చేసిన తర్వాత మీ బ్లాగర్ గూగుల్లో సెర్చ్ అవ్వడానికి, గూగుల్లో కనిపించడానికి ఏం చేయాలనేది గురించి ఒక మంచి టూల్ మీకు ఈరోజు చెప్తాను ఫ్రెండ్స్. మీరు వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. చాలా సింపుల్ టిప్స్తో ఈజీగా మీకు అర్థమవుతుందని నేను అర్థమయ్యే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఈ టెక్నిక్ ఫాలో అవుతేనే మీకు మీ బ్లాగర్ అనేది గూగుల్లో సెర్చ్ అవుతుంది, గూగుల్లో కనిపిస్తుంది. సో అప్డేటెడ్ మార్కెట్ కూడా వెరిఫై అనేది మీకు ఇక్కడ అవుతుంది. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళండి. ఇక్కడ వెబ్మాస్టర్ టూల్స్ అని టైప్ చేయండి. టాప్ సీక్రెట్ అన్నట్టుది గూగుల్ వెబ్మాస్టర్ టూల్స్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏదైతే ఈమెయిల్ ఐడితో మీరు బ్లాగర్ క్రియేట్ చేశారో సేమ్ ఈమెయిల్ ఐడితో మీరు సైన్ ఇన్ అవ్వండి. పాస్వర్డ్ ఎంటర్ చేసి నెక్స్ట్ ప్రెస్ చేయండి. స్టార్ట్ నౌ అని క్లిక్ చేయండి. మీరు యూఆర్ఎల్ ఏదైతే బ్లాగర్ ఉందో ఆ బ్లాగర్ యూఆర్ఎల్, నాకు యూఆర్ఎల్ గుర్తులేదు. సో రీసెంట్గా మీకు జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం కొత్తగా క్రియేట్ చేసిన బ్లాగర్ అన్నట్టు ఆ డొమైన్ నేమ్ తీసుకొని blogspot.com ఉంటుంది. జస్ట్ ఆల్రెడీ ఒక పోస్ట్ కూడా చేశాను దీంట్లో, ఈ బ్లాగర్లో. యూఆర్ఎల్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. యూఆర్ఎల్ ప్రీపిక్స్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి కంటిన్యూ ప్రెస్ చేయండి. సో వెరిఫికేషన్ డన్. గో టు ప్రాపర్టీ లేదంటే డన్ క్లిక్ చేసి ఇక్కడ గూగుల్ సెర్చ్ అండ్ క్లోజ్ అనగా ఇక్కడ క్లిక్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఆల్రెడీ వచ్చేసింది వెబ్సైట్. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి చూడండి, ఓనర్షిప్ వెరిఫైడ్. సో ఇలా వస్తేనే మీకు గూగుల్ అనేది మీకు వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. అప్డేటెడ్ ప్రోడక్ట్ ఆటోమేటిక్లీ వెరిఫైడ్ బ్లాగర్ అని కూడా వచ్చేసింది. ఇక్కడ HTML ట్యాగ్ ఉంది. HTML ట్యాగ్ ఒకసారి ఓపెన్ చేసి HTML ట్యాగ్ని కాపీ చేసి సో బ్లాగర్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు థీమ్లోకి వెళ్ళేసి ఎడిట్ HTML క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ నేను ఇంతకుముందు ఇది ఆల్రెడీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. బట్ మీకోసం ఒకసారి నేను అక్కడ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసి హెడ్ పైన పేస్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు హెడ్కు HTMLకి మధ్యలో స్టార్టింగ్లో బిట్వీన్ మధ్యలో మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది. నేను అక్కడ తీసేస్తాను, మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. హెడ్ పైన మీరు ఒక పేస్ట్ చేయాలనేది మీరు గుర్తుపెట్టుకొని అక్కడ మీరు అది డిలీట్ చేస్తాను చూడండి. లాస్ట్లోకి వెళ్ళేసి పైన HTML పక్కన ఎంటర్ కొట్టేసి అక్కడ పేస్ట్ చేశాను. సేవ్ థీమ్ క్లిక్ చేశాను. ఆటోమేటిక్గా మీ బ్లాగర్ అనేది వెరిఫై అయిపోతుంది. వెరిఫై అయిన తర్వాత మీకు ఇప్పుడు ఏదైతే పోస్టులు మీరు ఏ పోస్టులు చేసినా సరే మీకు గూగుల్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే షో మొబైల్ థీమ్ ఆన్ మొబైల్ డివైసెస్ అని క్లిక్ చేసి అది డిఫాల్ట్లో ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. కస్టమ్లో ఉందా లేదా చెక్ చేసుకొని సేవ్ క్లిక్ చేయండి. సో మీకు మొబైల్లో కూడా ఈజీగా వ్యూ కనిపించడానికి ఆప్షన్ ఉన్నది. సో ఒకసారి వ్యూ చేసి చూడండి. నెక్స్ట్ వీడియోలో షేర్ బటన్స్ ఎలా చేయాలి, మీరు షేర్ ఎలా చేయాలి, SEO ఎలా చేయాలి నెక్స్ట్ వీడియోలో చేస్తాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.